హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక దుమ్మురేపే సింగర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా తన పాటలు మనం చెప్పనక్కర్లేదు. సో అంత మంచి పాటలతో మన ముందు సిద్ధంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు మన ఆర్ఎల్ఆర్ మీడియాలో పాటలు పాడాలని తను అంత దూరం నుంచి మన కోసం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్ఎల్ఆర్ మీడియాని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా సింగర్ ని పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాం. సో అమ్మా ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? బాగున్నా. మాది తిప్పారం. మా అత్తగారు తిప్పారం. మా అమ్మగారు పోసంపల్లి, కొండపాక జిల్లా. కొండపాక జిల్లా మండలం కుకునూరుపల్లె మండలం అయింది ఇప్పుడు. కొండపాక జిల్లా ఇప్పుడు కుకునూరుపల్లె అయింది మండలం. మండలం కుకునూరుపల్లి జిల్లా. కొండపాక తెలంగాణగా? తెలంగాణ సిద్దిపేట ఉండే. ఎప్పుడు సిద్దిపేటను కొండపాక ఉండే. ఇప్పుడు ఇట్లా అయిందన్నారు మా కొడుకు అన్నాడు. సిద్దిపేట యాక్చువల్ గా అయితే ఓకే, సిద్దిపేట జిల్లా అన్నట్టు. సరే అమ్మా. సో మరి సిద్దిపేట జిల్లా నుంచి పాటలు పాడడానికి నిజంగా మా సైడ్ కి లేవు, ఎవ్వరు రాలే. ఇంకా మీరు అక్కడక్కడ పోయి పాడిపించుకొస్తారు కదా, అవన్నీ చూసుకుంటా పోవాలి 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 అనుకుంటున్నాను. ఎందుకో అందరు పాడుతున్నారు కదా, మనం కూడా పాడాలి, మనం కూడా పాడితే బాగుంటది కదా. 10 పాటలు పాడితే ఒకటైనా సక్సెస్ చేయపోతారా? అంతే. అట్లా అంటే మేము అన్నీ పాడుతున్నామని చూస్తున్నా. ఎప్పటి నుంచి చూస్తున్నారు మరి మా ఛానల్? నెల నుంచి మేము కూడా వాడినా, ఫోన్లల్లా వాడిన. పెద్ద ఫోన్ ఉంది మా కొడుకు, మా పెద్ద కొడుకు ఉంది ఫోన్. అలా వాడితే మా చిన్న కొడుకు అన్ని చెక్ చేసిండు. అది ఎంతనో పోయింది అన్నాడు. ఎందుకు? ఇన్స్టా కూడా ఉందా మీకు? ఉందా యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు? మా చిన్న కొడుకే పెట్టిండు. అది పెట్టిండో ఏమో తెలియదు, నేను చదువుకోలే, నాకు తెలుసు. మా కొడుకే తెలుసు. బాగా మంది చూసిర్రు, మమ్మీ పో మరి పొమ్మంది అలిగిరు మా కొడుకులు, మా ఆయన. మా తమ్ములకు కూడా వస్తాయి పాటలు. అవునా? మా అమ్మ పాడేది, మా నాయన కూడా పాడేది. అవునా? కుటుంబం మొత్తం కళాకారుల కుటుంబం అన్నట్టు. సో మరి అమ్మ వాళ్ళది ఎక్కడ అన్నారు? పోసంపల్లి, కొమరెల్లి దగ్గర. కొమరెల్లి దగ్గరనా? ఓకే. సో మరి కొమరెల్లి అంటే మలన పాటలు బాగా వస్తాయా మరి? మామూలుగా వస్తాయి. మామూలుగా వస్తాయి. నీకు మలన పాటలు దగ్గరుండి మళ్ళీ మరిన్ని నేర్చుకోవాలిగా. ఇక దగ్గర ఉండలకు పర్వాలేదు, అక్కనే కదా కొంచెం. అంతేనా? దగ్గర ఉండలకి ఏదైనా పర్వాలేదు. దూరం ఉన్న వస్తారు బాగా. దూరం కొండలు నువ్వు కాబట్టి ఎంత దూరం ఉన్నది ఇంకా బాగుంటది అనేసి వెళ్తా ఉంటారు. సో అమ్మ మరి పాటలు అమ్మకు వస్తాయి, నాన్నకు వస్తాయి. మీ తమ్ముళ్ళ అన్నలా? తప్పులే, 3 తమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. 2 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ముళ్ళు. సో మరి మీకు ఎంత మంది? మాకు 2 కొడుకులు. 2 కొడుకులు. మా అక్కకు 2 బిడ్డలు, 1 కొడుకు. మా అక్క పిల్లలు పెళ్లిళ్ళని అందరి. సో అమ్మ మరి పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నావు. పాటలు పాడాలి అని నెల రోజుల నుంచి మీరు కంకణ కట్టుకొని ఉన్నారు కదా. సో మరి ఆ నెల రోజుల నుంచి ఎన్ని పాటలు నేర్చుకున్నారు? మేము ఇక్కడికి వస్తా అనుకొని మీరు చాలా ఆతృతగా ఉన్నారు కాబట్టి. సో మరి అంత దూరం నుంచి ముందుగా మా ఆర్ఎల్ఆర్ మీడియాకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ, మా ఆర్ఎల్ఆర్ మీడియా నుంచి. సో మరి ఒక ఫస్ట్ దేవుడి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, సరేనా? సో పూజలు కూడా చాలా బలంగా చేసుకొని వచ్చారు. ఎలైమారం సోమవారమా? సో శివుడా? లేదు, అన్ని దేవుళ్ళకి ఎట్లా కలుసుకుంటాం. ఎక్కువ ఏ దేవుని ఆరాధిస్తారు? ఎక్కువ అంటే మల్లన్న ఎల్లమ్మ. సో మరి మల్లన్న ఎల్లమ్మ మీద స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ పాట ఎట్లయినా పర్వాలేదు వెంకటేశ్వర మీద వాడదామని ఫిక్స్ అయ్యారు. సో మరి మీరు అనుకున్నాక ఇంకా నేను ఎందుకు అనడం వద్దని బాగోదు కాబట్టి సరే మీరు అన్నట్టే వెంకటేశ్వర స్వామి మీద ఫస్ట్ పాట స్టార్ట్ చేయండి. అందులో అయితే అమ్మ వస్తది, అందరు వస్తారు, బాగుంటది. అవునా? సరే పాడండి. వెంకటేశుడవయ్యా వెన్నుడవయ్యా వింద నిలిసినవయ్యా విగట్ల నడమ గట్టెల్లుగావమ్మ గనకెసరి మేడ కాదమ్మ సిత్మను గుండు సుధమాను గుండల్లా ఇదుమాను గుండు ఎగించు మా తల్లి ఎలిగి తోటల్లు తోడించు మా తల్లి సోమనాల బాయికి ఏమేమి ఉండే ఇల్లన్నీ ఇడుసులు ఇనుప గొలుసులు దొరవారి బొకేనా దొడ్డు చేతాడు వందంది చేదంగా వందగదులంగా 100 గల్ల పొసను పెళ్ళే పుట్టినూరు సొలి సేదంగా 9 గదులంగా సుజంగ పొసను పెళ్ళే నేను పుట్టినూరైతే నాకేమి గలుగు పూజ పసుపులు గలుగు పుణ్యములు గలుగు పెట్టుబోతలు గలుగు పెరికే గలుగు బసింగముగ చేత బరియగ చేత
బవలకు దండమాని లేవరు మల్లేశ వనకత్తి ఒక చేత వలగా చేత ఒకలకు దండమాని లేవరు ఓజయ్య బాసింగం ఒక చేత బరి ఒక చేత బవలకు దండమాని లేవర బీరయ్య. అందరి దేవుళ్ళని కలుపుకొచ్చేసిన మొత్తానికి. సూపర్ పాడేసిన. ఫస్టే మంచిగా దేవుడి పాటతోటి హాయిగా ఎంతో బాగా స్టార్ట్ చేసేది. సో మరి మీరు ఏం చేశారమ్మా ఇంటి దగ్గర? ఇంటి దగ్గర మేము తిప్పారం మా అత్తగారు కానీ అక్కడ మల్లన్న సాగర్ పడ్డది పెద్ద డ్యాము. మల్లన్న సాగర్ పోయినాయి మా జాగాలు లేవు. అరే ఇంకా పొద్దాక చేసుకుంటేనే రాత్రి తినాలి. మరి అక్కడ పోయినాక మళ్ళీ ఏం కొనుక్కోలేరా? కొనుక్కున్నాం, కొంచెం ఇల్లు కొన్నాం, ఇక్కడ వచ్చినాం మేము. అక్కడ బతకలేం, మధ్య ఎకరం కూడా లేనితే ఏమి ఉండలేం కదా ఊళ్ళే. కైకిలు కూలి చేసుకుని ఎంత బతకలేం అని ఇంకా మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు చింతల్లా. ఇక్కడ వచ్చినాం. హైదరాబాద్ లో ఉంటారా? ఇల్లు కొనుక్కురు అయితే ఎదురాలా? అక్కడ అమ్మేసి ఇక్కడ కొనుక్కున్నారు. 40 గజాలు 40 గజాలు కొనుక్కున్నాము. ఇక్కడనే ఉంటున్నాం మేము కూడా. ఇక్కడనే ఉండి జొన్న రొట్టెలు చేస్తాం. జొన్న రొట్టె బాగా బిజినెస్ వస్తుంది. ఇప్పుడు అడగడుగున అందరు అవే పెట్టుకున్నారు. అవును, ప్రతి ఒక్కరు ఆయన అడుగడుగున అవి పెట్టినా తినేటోళ్ళు కూడా బాగానే అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు జనాలకి కొంచెం అరే జొన్న రొట్టె తినాలి, కొంచెం ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలి అనే ఆలోచన కొంతమంది కొన్నోళ్ళు తప్పకుండా ఎక్కువ 10 సంవత్సరాలు అవుతుంది చేపట్టి. ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అబ్బో. ఇంకా అట్లనే మా ఆయన కూడా కూలి పని పోయి. మరి మా కోసం ఏమైనా తీసుకొచ్చినావా? నేను ఏం చేసుకురాలే, చల్లటి రొట్టె అన్నట్టుగా. ఎందుకు చల్లగా ఎప్పుడైతే పిండి ఇట్లానే షాప్ కానే ఉంటాయి, ఇంట్లో ఏం పెట్టాను నేను. ఇక షాప్ ఉందా? షాప్ తీసుకున్నాం, చిన్న చెట్టు 6,000 కిరాయి. మా ఆయన కూలి పనికి వెళ్ళేది. వద్దులే ఇద్దరు మొక్క దగ్గర ఉంటాం అన్నట్టుగా చెరుకు బండి పెట్టుకున్నాం. అట్లే చెరుకు మిషన్. వాకు సాటున ఉన్న వాకు సాటున ఉన్న వంశ మీరెవరే వాకు సాటున ఉన్న ఎవరైతే ఏమి పోరా ఎవరైతే ఏమి పోరా ఎదిరించారాకురా ఎవరైతే ఏమి పోరా ఎవరైతే ఏమి పోరా ఎవరైతే ఏమి పోరా ఎదిరించారాకురా ఎవరైతే ఏమి పోరా వారితో రణబోకే వారితో రణబోకే నరసింహ స్వామినే వారితో రణబోకే నరసింహ స్వామివైతే నరసింహ స్వామివైతే నామమ్మే గొప్పరో నరసింహ స్వామివైతే. నరసింహస్వామి మీద నామమే గొప్ప, నరసింహస్వామిది. సూపర్. సో అమ్మ నిజంగా మీరు ఇలాగ అన్నారు కదా, అంటే అక్కడ భూమి అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. సో అక్కడ భూమి అన్నప్పుడు వ్యవసాయమే చేసేది అక్కడ మీరు? వ్యవసాయం. ఎంత ఎకరం ఉంది అక్కడ? అక్కడ మా మామలు 5గురు, చాలా జాగా జాగా ఉండేది. ఎంత ఉండే? 20 ఎకరాల దాకా అట్లా, 30 ఎకరాల దాకా అట్లా ఉండేది. మా మామలు 5గురు పొత్తులే, ఇంకా ఎంతవరకు కూడా పంచలే. 30 ఎకరాలు పోయింది. ఎంత బాధ అనిపించింది? మస్తు బాధ అనిపించింది. ఇక ఉన్నోళ్ళు అట్లనే ఆడైడ కబుర్లకు పట్టుకొని అట్లా ఇట్లా చేసుకుంటారు. ఇక మా అత్తమ్మలు ఇట్లా. ఊరుంది కానీ చిలకలు పోయినాయి. చిలకలు మొత్తం పోయినాయి. అక్కడ ఊళ్ళు చాలా పోయినాయి కానీ మా ఊరు వరకే ఉంది. ఒకవేళ వరద ఇట్లా వస్తే ఊటకు వస్తే మరి మీ ఊరికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? పోతుంది కానీ అంత లేదు కదా. బాగా చేసారు, మొత్తం మంచిగా చేసారు. మళ్ళీ ఇంకిత కూడా పోతుంది అంటారు జాగాలు. బాబా. సో 30 ఎకరాల భూమి కళ్ళ ముందర పోతే, సో మరి ఆ భూమి పోయిందని బాధ, సర్లే జనాలకు నీరు వస్తుందని ఇటు ఉండేనా? ఎట్లా అనిపించే మీకు? ఎట్లా అనిపించినా ఇంకా తిట్టుకుండే కదా, మాది ఉన్నది అంతా పోయినాక ఇక బాధలే కదా. భూమి అంత అంటే మల్లన్న ప్రాజెక్ట్ భూమి పోయింది కదా, సో మరి ఆ భూదేవి మీద ఏమైనా పాటలు వస్తాయా? భూదేవి మీద అంటే ఇంకా ఏమో అంత. అక్కడ ఉన్నప్పుడు వ్యవసాయం చేసినారు కదా, సో మరి మంచిగా వ్యవసాయం మీద ఏమన్నా పాటలు వస్తాయా?